అసలు ఇదే రిపోర్ట్లో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లో ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి, మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి, హై ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి అనేది డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఈ డెఫినేషన్ ప్రకారం, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటి? ప్రజల యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక $1,136 నుంచి $4,465 మధ్య ఉంటే, పర్ క్యాపిటా యాన్యువల్ ఇన్కమ్ ఉంటే కనుక దాన్ని లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే $4,465 నుంచి $13,845 వరకు ఉంటే అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. హై ఇన్కమ్ కంట్రీస్ అంటే $13,846 నుంచి ఎక్కువ ఉంటే గనక. మీరు గమనించండి, భారతదేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అంటే $2,730 పర్ క్యాపిటా తలసరి ఆదాయం భారతదేశంలో. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం చైనా పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాకి $2,730 ఎలా అయితే ఉందో చైనాకి $13,100 అంట. చూడండి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే దాదాపు ఎంత శాతం ఎక్కువ ఉందనేది ఒకసారి ఆలోచించాలి. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,730 ఉంటే అమెరికా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $85,000 అంట.